బలంగానే ఉన్నాను అనుకోండి, బలహీన నాకు ఎలా కనబడతారు? లోహు కనబడతారు. డబ్బు బాగా ఉందనుకోండి, చెప్పండి, డబ్బు లేని లోహు కనబడతాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ పోతే వ్యక్తుల మధ్య బలాత్కారాలు ఉన్నాయి. తెల్లోడికి నల్లోడంటే లోకువ, డబ్బు ఉన్నవాడికి డబ్బు లేనివాడంటే లోకువ, ఎత్తుకున్నవాడికి పొట్టోడంటే లోకువ, పెద్ద కులవాడికి చిన్న కులవాడంటే లోకువ. ఇది ఎలాగైనా ఉంటుందంటే ఎలాగైనా ఉంటుంది. మీరు ఎంత వాక్యం చెప్పండి, మనోలేనా అంటారు. మీరెంత మాట్లాడండి, ప్రాపర్టీలు మాట్లాడుకుంటారు. మీరెంత మాట్లాడండి, బ్యూటీ మాట్లాడుకుంటారు. మీరెంత మాట్లాడండి, అదో రకమైన యాటిట్యూడ్ ఉంటుందండి. అందుకే ఎదుటి వ్యక్తిని ఎలా చూస్తున్నారంటే, ఆ నోవహు దినాల్లో భూమి రకరకాల బలాత్కారాలతో నిండిపోయింది. దేవుని దృష్టికి పూర్తిగా చెడిపోయింది. దేవుని దృష్టికి ఏమాత్రం నచ్చని వికారమైన పరిస్థితుల్లోకి దిగజారిపోయింది. బాలేదు. తెల్లోడిని నల్లోడిని లోకు కడుతున్నాడు, పెద్దోడు చిన్నోడు లోకు కడుతున్నాడు, బలవంతుడు బలహీన దోచుకుంటున్నాడు, డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు లోకు కడుతున్నాడు. బలాత్కారంతో నిండిపోయింది. ఎక్కడికక్కడే సమాజం కుప్పల తెప్పలగా అన్యాయానికి గురైంది. దేవుడు చూశాడు. చూసి ఏం చేశాడు? ఎక్కడ అన్యాయం, ఎక్కడ బలాత్కారం పెరుగుతుందో, ఎక్కడ పనికి మన సోకులు సరదాలు ఎక్కువ అవుతాయో ఏం చేస్తాడు చెప్పండి? తుడిచేస్తాడు. ఒక ఇంటర్నేషనల్ న్యూస్ తిరుగుతుంది, చూసారా? లాస్ ఏంజల్స్, హాలీవుడ్, హాఫ్ నిక్కర్లా ఏటో అంటారు వాటిని, ఇక్కడ వేసుకుంటారు కదండి, ఇక్కడ వరకు వేసుకుంది. ఇలాంటి మైక్, స్పీకర్ మైక్ కూడా తీసుకుంది. ఆడొక స్పీకర్ అక్కడ ఉన్నాడు, ఆడొకడ నడిపించే యాంకర్ ఉన్నాడు, క్వశ్చన్ చేశాడు. మన లాస్ ఏంజల్స్ కోసం, మన హాలీవుడ్ కోసం కితాబ్ మీరు ఏమిస్తారు? మీరు స్టార్డమ్ అనే యాక్టర్, మీరు చెప్పండి అని ఆవిడని అడిగితే, పొట్టు పరికిణీలు వేసుకున్నట్లు లేకపోతే పరికిణి అంటారు, ఏదో అంటారు, చెప్పండి అమ్మా, అది వేసుకుని తయారైపోయి స్కిన్ ఫిట్ వేసుకుని వచ్చి నిలబడి ఈ ఉంటాయి కదా సీవిలెస్ చూపించుకుంటూ తెగ వంకర తిరిగిపోయి ఏమందంటే, లాస్ ఏంజల్స్ ఎంత గొప్పదంటే, మన హాలీవుడ్ ఎంత గొప్పదంటే, దేవుడు అవసరం లేని సిటీ ఇది, అంతే. ఈ సిటీతో దేవుడికి పని లేదు, ఈ సిటీలో దేవుడు ఉండలేడు. మన లాస్ ఏంజల్స్ ఎంత అంటే, దేవుడినే అవసరం లేదన్నంత గొప్ప సిటీ మంది, వెలసేలని సిటీ అందంతే. ఎదుటోళ్ళని తక్కువ చేశారు, మిగిలిన పట్టణాలు తక్కువ చేసి మాట్లాడారు. వాళ్ళ అందం సందం డబ్బు ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. లాస్ ఏంజల్స్కి ఎంత లాస్ వచ్చిందో చూస్తున్నాం. తగలాడిపోయింది మొత్తం అంతా. అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి, వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఉంటుందో లాస్ ఏంజల్స్. అది పర్వతాల మీద కట్టబడిన మహాపట్నం హాలీవుడ్. తగలడిపోయింది, పెట్టల్లా కాలిపోయిన ఇల్లులన్నీ బొగ్గుమనైపోయినాయి. బ్యూటీ చేసుకునే ఆ షాప్స్ లేవు, లగ్జరీ హౌసెస్ లేవు, లగ్జరీ కార్లు లేవు, ఏమి లేవు, బూడిద మిగిలింది. మీరు దేవుని మైండ్ ఎప్పుడు గమనించండి, ఎక్కడ మనుష్యుడు పెట్టరేగుతాడో అక్కడ తొడవడం ప్రారంభిస్తాడు. ఎక్కడ మనుష్యుడు దేవుణ్ణి ఎక్కిరిచ్చే పనులు చేస్తాడు, అక్కడ దేవుడు మడతెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆదికాండం కూడా అదే ప్రారంభమవుతుంది. మానవుడు అన్నవాడు బలాత్కారంతో నిండిపోయింది, భూలోకము బలాత్కారంతో నిండిపోయింది, భూలోకము బలాత్కారంతో నిండిపోయింది. ఏం బలాత్కారం? మంచి చెడు, పెద్ద చిన్న తేడా, ఒక పద్ధతి, పెళ్ళిళ్ళు ఏమీ లేవు. ఎవడికి వాడే ఇష్టం వచ్చినట్టు కుక్కలకి మనుషులకి, జంతువులకి మనుషులకి తేడా లేకుండా, వావి వరుసలు లేకుండా మారిపోయింది. దేవుడు చూశాడు, అలా చూశాడు వాతావరణాన్ని. మరి ఆ న్యూస్ ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఒకవేళ నిజమైతే దేవుడికి మహిమ కలుగును గాక, ఒకవేళ అబద్ధం అయితే అలాంటివి జరుగును గాక. లాస్ ఏంజల్స్ అంతా తగలడిపోయిందట, ఒక పాస్టర్ గారి ఇల్లు తప్ప. అది నిజమైతే దేవునికి మహిమ కలుగును గాక. ఆ వీడియోలు వస్తున్నాయిగా, మొత్తం తగలడిపోయింది, మొత్తం బొగ్గుంది. ఆ ఇల్లుకి మాత్రం బూడిద కూడా పట్టలేదండి. సేమ్ మీరు ఆ థాట్లో పెట్టుకోండి, మొత్తం జలప్రలయం వచ్చేస్తుంది. జలప్రలయం అంతా కమ్ముతుంది. బలాత్కారం. ఎక్కడ చూసినా పెద్ద చిన్న న్యాయము తీర్పు ఏమీ లేవు. దేవుడు భూలోకాన్ని చూశాడు, అలా జూమ్ చేసి కేంద్రీకరించాడు. తలుక్కు మనకు అబ్బాయి మేరిశాడు. ఫ్యామిలీ అంతా బాగున్నారు. ఎవరు చెప్పండి? నోవహు. నువ్వు ఒక్కడే బయటికి రా, మొత్తం తుడిచేస్తాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నోవహు ఒక్కడనే బయటికి తీయడానికి కారణం ఏంటి? మిగిలిన లోకాన్ని తుడిచేయడానికి కారణం ఏంటి? చెప్పండి, డైరెక్ట్ ఆన్సర్, డైరెక్ట్ క్వశ్చన్ చెప్పండి.
నోవహు ఒక్కడనే బయటికి తీయడానికి కారణం ఏంటి? మిగిలిన వారు తుడిచేయడానికి కారణం ఏంటి? ఈ వర్డ్ మర్చిపోకండి చివరి వరకు. కారణం ఏంటో తెలుసా? నీతి న్యాయము. నువ్వు నీతిమంతుడివై ఉన్నావు, అదొకటే కారణం.